హాయ్ నాన్న అబ్బులు. నేను మీ సబ్స్క్రైబర్ని మాట్లాడుతున్నాను. మొన్న కూడా నేను ఒక వీడియో పెట్టాను. చూసే ఉంటావు అది నువ్వు. కానీ సత్యవతి గురించి నీ పుట్టింటి వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, నేను రాను, నీ పుట్టింటి వాళ్ళు నాకు పడదు, నేను వాళ్ళకి ఏమి పెట్టను, వాళ్ళకి ఏమి చేయను, వాళ్ళకి ఏమి చెందను, నాకు ఎవరు వద్దు, అలాగని మా అక్క చెల్లెళ్ళు కూడా పెట్టుకోను అని అంటావు నాన్న. సింగిల్గా నువ్వు ఉండి నీ పిల్లలు నువ్వు భార్య ఉంటే కనుక రేపొద్దున వెనకాల ఏదైనా సమస్యలు వస్తే దాన్ని నలుగురు లేకోకుండా నీ సపోర్ట్కి నీకు ఫ్యామిలీ నెంబర్ లేకోకుండా ఏదైనా చేయగలవా నువ్వు? డబ్బు ఉంటే డబ్బు చేస్తుందా నాన్న? డబ్బు ఏ పని చేయదు, చేస్తుంది కొన్ని కొన్ని పనులు. డబ్బు ఇసిరేస్తే ఎవరైనా చేస్తారు. కానీ మన సంబంధం, మన రక్త సంబంధికులు, మన అత్తెంపోళ్ళు, మన నీ వైపోళ్ళు, నీ అక్క చెల్లెళ్ళు కావచ్చు, సత్యవతి అత్తమామల అమ్మ నాన్నలు కావచ్చు, అక్కోళ్ళు కావచ్చు, వీళ్ళెవరూ లేకోకుండా నువ్వు ఎలాగా ఎదుగుతావు నాన్న? ఒకసారి ఆలోచించు. నీకు ఇవన్నీ ఏమన్నా రక్షించేస్తాయా? నువ్వు వాషింగ్ మిషన్ కొన్నావు, ఫ్రిడ్జ్ కొన్నావు, ఇవన్నీ దేని గురించి కొన్నావు? నువ్వు సింగిల్గా అనుభవించడానికా? నీ పిల్లల గురించి కదా. ఇప్పుడు అమ్మాయి పోయి పెళ్ళికి, వాళ్ళ తమ్ముడు పెళ్ళికి రాలేదని చెప్పింది, రాలేదని బాధపడింది. కొన్న బ్రాచ్లైట్ తీసుకేసుకున్నప్పటికీ కూడా కొన్నది మళ్ళీ పెట్టింది. ఇప్పుడు ఆకేసి అన్నం పెడతాం కదా మనం. ఆకేసి అన్నం పెట్టినప్పుడు ఆ అన్నం తినకుండా వెనకలాగేసుకుంటే అది ఎంత కరెక్ట్ నాన్న? అబ్బులు చెప్పు ఒకసారి. కరెక్ట్ కాదు అది. ఒకసారి ఆలోచించు. సత్యత కోపం కూడా అర్థం చేసుకో. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్కోళ్ళు వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, ఫస్ట్ నుంచి ఇష్టం లేదంటే, ఫస్ట్ నుంచి ఇష్టం లేనప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? మరి పెళ్ళి ఎందుకు చేసుకుని అప్పుడే మానేపోయావు? వాళ్ళు అంటే ఇష్టం లేదు అప్పుడే మానేపోయావా? సత్యవతి ఏం తప్పు చేసింది నాన్న? ఆ అమ్మాయి కష్టపడుతుంది, పనికి వెళ్తుంది, వస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది, చక్క పెట్టుకుంటుంది, అన్నీ చేస్తుంది. అవునా? అంత ఇల్లు కట్టుకున్నావే, ప్రతి ఒక్క రూపాయి నేను ఖర్చు పెట్టను, పేపర్ మీద లెక్కేస్తాను అని అంటావు. ఆడవాళ్ళకి పర్సనల్గా ఖర్చులు ఉంటాయి. పర్సనల్గా మా అమ్మోళ్ళకి మా ఆయన నుంచి నా నుంచి ఇంత ఆదాయం వస్తుంది కదా, ఒక రూపాయి పెట్టాలి అనిపిస్తుంది. వాళ్ళ వెనకాల కూడా ఏమీ లేదు కదా. నువ్వు కొద్ది గొప్ప సంపాదించున్నావు. ఇటు మీ అక్కోళ్ళకి పెట్టుకోవచ్చు, మీ అమ్మోళ్ళకి పెట్టుకోవచ్చు, ఇటు వాళ్ళకి నీకున్న మొత్తం అంతా పెట్టేమని అనరు కదా. కొద్ది గొప్ప పెట్టుకోవాలి నాన్న. అలాగని అనేసి పుట్టింటికి వెళ్ళింది, రాలేదు, ఇంకా రాలేదు, పిల్లలు స్కూల్ పోతుంది అనుకున్నవాడు అయితే ఆ అమ్మాయి చిన్నది కాబట్టి ఒకవేళ పెట్టిన వస్తువు బంగారం తీసేసుకున్నావు అని కోపం చప్పున రాకపోవచ్చు. ఒకవేళ లేకపోతే ఏంటి మా ఆయన ఇంత టార్చర్ చేస్తున్నాడో డబ్బు విషయంలోని, నన్ను పుట్టింటోళ్ళని చూడొద్దు అంటున్నాడు అనుకుని ఆ అమ్మాయి ఫీల్ అవ్వచ్చు. రెండు ఉంటాయి కదా, బాధ ఉంటుంది కదా. చెప్పు ఒకసారి. సపోజ్ ఒకటి చెప్తా నేను, వెళ్ళొద్దు వాళ్ళు మీ తమ్ముడోళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని అన్నా, అదే ప్లేస్లో రేపొద్దున్న నీ కూతురికి పెళ్ళయ్యి నీ కూతురు భర్త వాళ్ళ తమ్ముడు పెళ్ళికి రానివ్వకపోతే పరిస్థితి ఏంటన్నా? ఒకసారి చెప్పు. ఏం చేస్తావు అప్పుడు? వెళ్ళకుండా ఆపుతారా ఎవరన్నానే? ఎవరి తమ్ముడు పెళ్ళికి వాళ్ళే వెళ్తారు. కానీ ఒకళ్ళనొకళ్ళని నిందించడం చాలా తప్పది, కరెక్ట్ కూడా కాదు అది. అబ్బులు ఎందుకు చెప్తున్నానో ఒకసారి. ఇప్పుడు దాకా బయట పడలేదు, బయట పడిపోయింది. సంసారం అనే జీవితంలో లైవ్కి వచ్చేసింది. మొత్తం ప్రతి ఛానల్లో ఇదే టాకు, ఇదే 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 రన్నింగ్ అవుతూనే ఉంది. ఇంకా కంట్రోల్ లేదా? అలా కాదు నాన్న. వెళ్ళి సత్యవతిని, నీ గురించి కాదు, సత్యవతి గురించి కాదు, పిల్లల గురించి అయినా తీసుకొచ్చుకుని ఆ లైఫ్ అయితే పాడు చేయకండి. మీకు అన్నీ ఉన్నాయి, అన్నిటికి అన్నీ సంపాదించుకున్నారు. మీరు కూడా బాగుండాలని అందరూ కూడా మీకే సపోర్ట్ చేస్తారు. కొంతమంది ఉంటారు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు రేపన్న రోజు నీ భార్య నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కామెంట్లు అన్నీ చదువుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? నేను ఇంత చీప్గా బిహేవ్ చేశానా అన్న మనస్తత్వం నీకు వస్తుంది బాబు. ఒకసారి ఆలోచించు. నేను అన్నానని కాదు. ఇంకోటి ఏంటంటే, పప్పులు ఆరబెట్టుకుని, ఉప్పులు ఆరబెట్టుకుని, అన్నం వండుకుని, కూర వండుకుని, బట్టలు ఉతుక్కుని, పొలం వెళ్ళి పని చేసుకుని వచ్చి ఎందుకు నాన్న ఈ కష్టమంతా నీకు? ఇన్నిసార్లు వెళ్ళి 8 సార్లు వెళ్ళాను తీసుకొచ్చాను అని చెప్పావే, 8 సార్లు వెళ్ళావు తీసుకొచ్చావు. ఇప్పుడు లాస్ట్ సార్ ఇది కూడా చూడు, తప్పేముంది? ఇప్పుడు తప్పు ఇందులో పొరపాటు ఏమీ లేదు కదా నాన్న. భార్య తప్పు చేస్తే భర్త సర్దుకోవాలి, భర్త తప్పు చేస్తే భార్య సర్దుకోవాలి. తప్పొప్పులు ప్రతి సంవత్సరంలోనే ఉంటాయి, ప్రతి ఒంట్లోనే ఉంటాయి. కానీ అలాగని ఆడదాన్ని మరి పుట్టింటికి వెళ్ళొద్దు, నువ్వు వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, నీ వాళ్ళకి నాకు పడదు అని పెట్టినది వెనక్కి లాక్కోవడం అనేది చాలా తప్పప్పుడు.
నేను ఇలా చెప్తున్నానని వేరేలాగా అనుకోకు. నేను నీ సబ్స్క్రైబర్గానే మాట్లాడుతున్నాను. మొన్న ఒక వీడియో పెట్టాను. నువ్వు మాట్లాడే ప్రతి మాట రాంగ్గానే ఉంది. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, డబ్బు విషయంలో చాలా నువ్వు ఏంటంటే స్వార్థంగా ఉంటావని ఇప్పుడు అర్థమైంది నాకు బాగానే. డబ్బు విషయంలో చాలా స్వార్థంగా ఉంటావు. వాళ్ళకి పెట్టొద్దు వీళ్ళకి పెట్టొద్దు అన్నావని అంటే కనుక నా పిల్లలకి ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాను అని అంటున్నావు. మరి పిల్లలు ఎందుకు చచ్చిపోయేలా ఉన్నారు అని ఆడుకొని పిల్లలు చచ్చిపోయేలాగానే ఉన్నారు సత్యవతి దగ్గర ఉంటే. మరి తెచ్చుకోవచ్చుగా, నువ్వు తెచ్చుకొని పిల్లల్ని బాగా చూసుకుని స్కూల్కి అది పంపించవచ్చు కదా. నువ్వు తగ్గించవచ్చు కదా కోపం. నువ్వెందుకు తగ్గించుకోకూడదు? సత్యవతి దగ్గర రెండు మాటలు ఉన్నాయి. ఏంటి? ఒకటి పెళ్ళికి రాలేదని, ఇంకోటి పెట్టిన వస్తువు వెనక్కి లాగేసుకున్నావని, ఇంకో విషయం ఏంటంటే నీ పుట్టింటి వాళ్ళంటే నాకు ఇష్టం లేదు అంది. పుట్టింటి వాళ్ళంటే ఇష్టం లేదు అన్నారంటే ప్రతి ఆడదానికైనా కోపం వస్తుంది. అదే ప్లేస్లో నాకైనా వస్తుంది నాన్న. అప్పుడు ఆలోచించుకో. నీ ఫ్రెండ్స్ నువ్వు పెద్ద యూట్యూబర్ అని మాకు తెలుసు. అయినా సరే ఏదో నాకు తోచిన కాడికి నేను చెప్తున్నాను నాన్న. సంసారం పాడు చేసుకోవద్దు, లైఫ్ పాడు చేసుకోవద్దు, పిల్లల జీవితం పోగొట్టుకోవద్దు, సరేనా? నువ్వెంత 40 లక్షల డాబా కట్టినా, 30 లక్షల డాబా కట్టినా, 50 లక్షల డాబా కట్టినా మన భార్య బిడ్డలో నేను సంతోషంగా ఉన్నామా? నాకు చుట్టుపక్కల వాళ్ళు నా పక్కన నా వాళ్ళు తన పక్కన వాళ్ళోళ్ళు కూడా బాగున్నారా, మనం బాగున్నామని అనుకోవాలి. అంతేగాని వాళ్ళొద్దు వీళ్ళొద్దు ఎల్లమ్మొద్దు పుల్లమ్మొద్దు మీ వాళ్ళొద్దు నా వాళ్ళొద్దు కరెక్ట్ కాదు బాబు. అది నువ్వు మాట్లాడేది అసలు కరెక్ట్ కాదు. చాలామంది కామెంట్ పెడుతున్నారు, మంచిగానే పెడుతున్నారు, బ్యాడ్గానే పెడుతున్నారు. నిన్న ఒక వీడియోలో కూడా అలాగే మాట్లాడావు. లైవ్లో ఒక అమ్మాయి ఫోన్ చేసింది నీకు. అప్పుడు చెత్త వీడియోలన్నీ నేను చూడను అన్నావు. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడి చెత్త మాటలు కదా, కరెక్ట్ కాదు అది. ఒకసారి ఆలోచించు. ఎదటోళ్ళు చెత్త వీడియోలు చెత్త మాటలు అయినప్పుడు మనం చేసేది కూడా చెత్త వీడియోస్ చెత్త మాటల కింద ఉంటాయి. ఇప్పుడు అదే మాటలో నీకు కామెంట్లో చెప్తున్నారు, నువ్వు అబ్బులు ఎంత స్వార్థపరుడువా, ఎంత ఇదైనోడువా, ఎంత చండాలుడువా, ఎన్ని కామెంట్లు వస్తున్నాయి చూసుకుంటున్నావు కదా. ఎదటోళ్ళు అనే ముందు మన గురించి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి నాన్న. ఈ అన్ని విషయాల్లో పక్కన పెట్టి నేను నా మాటకు తోచినట్టు నేను చెప్తాను, ఇంకొకరు ఇంకో రకంగా చెప్తారు, ఇంకొకరు ఇంకో రకంగా కామెంట్లు చేస్తారు. ఇవన్నీ కాదు ముఖ్యం, ఈ బయట మాటలు కాదు. నీ భార్య నీ బిడ్డలో కలవాలని మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేసుకో. దేవుడు మిమ్మల్ని కలుపుతాడు, విడదేనవ్వడం. ఓకేనా? పిల్లలు స్కూల్ పోతుంది అనవసరంగా. ఓకేనా? అబ్బులు ఎందుకైనా నువ్వు తగ్గించుకుని సత్యవతి దగ్గరికి వెళ్ళు. పాపం తన కూడా అలాగే చాలా బాధపడుతుంటుంది. ఓకేనా? బాయ్.